ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో 572 దీవులున్నాయి. భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దీవులన్నీ భారతదేశానికంటే కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ అందమైన బీచ్లు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. ఆహ్లాదభరితమైన ఈ సుందర దృశ్యాల వెనుక వెంటాడే గత చరిత్ర కూడా ఉంది. ఈ దీవుల్లో ఒకటి రాస్ ఐలాండ్. మనోహరంగా కనిపించే శిథిలమైపోయిన ఒక నిర్మానుష్య పట్టణం. 19వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ నివాస అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. 1940లో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రకృతి ఈ దీవిని తిరిగి తన సొంతం చేసుకుంటోంది. ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన భారీ భవనాలు, ఒక పెద్ద చర్చ్, వినోద ఆతిథ్య భవనాలు, గదులు, ఆఖరికి శ్మశానం, ఇవన్నీ ఇప్పుడు పాడుబడిపోయాయి. వీటన్నింటినీ ఒక అడవి తనలో కలిపేసుకుంటోంది. అవన్నీ సర్వనాశనం అయిపోయి ఇలా మిగిలాయి. వేళ్లు ముదిరి ఏళ్లైతే చెట్లు ఎంత దారుణంగా ఉంటాయో వీటిని చూసి తెలుసుకోవచ్చు. భూమి లోపల నుంచి బయటికి తన్నుకొచ్చిన వేళ్లతో ఇవి పెరిగిపోయాయి. కొమ్మలు రెమ్మలు ఆకాశంలో ఉంటే వేళ్లు తాళ్లలా బలంగా ఇలా పెరిగి అంతా ఆవరించాయి. 1857లో ఊహించని రీతిలో జరిగిన భారతీయ తిరుగుబాటు నేపథ్యంలో తిరుగుబాటుదారులు శిక్షపడ్డ ఖైదీల్ని బంధించేందుకు బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని శిక్షా కాలనీగా ఎంచుకున్నారు. కొంతకాలానికి ఈ శిక్షా కాలనీని విస్తరించారు. ఖైదీలంతా పొరుగు దీవుల్లో నిర్మించిన జైళ్లు, బ్యారక్లలోకి వెళ్లారు. రాస్ ఐలాండ్ పరిపాలనా కేంద్రమైంది. ఉన్నతాధికారులు, వారి కుటుంబాలు మాత్రమే నివాసం ఉండే ప్రత్యేక ప్రాంతంగా మారింది. అయితే ఈ ప్రాంతంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అధికంగా ప్రబలేవి. దీంతో మరణాలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే ఒక విద్యుత్ స్టేషన్లోని డీజిల్ జనరేటర్ మంటల్లో చిక్కుకొని మొత్తం రాస్ ఐలాండ్ అగ్నికి ఆహుతి చేసింది. మిర్మిట్లు గొలిపే స్వర్గం లాంటి ఈ దీవి అలా మంటల్లో చిక్కుకొని పతనమైంది. లో భారతదేశానికి స్వాతంత్రం లభించడంతో బ్రిటిషర్లు శాశ్వతంగా ఈ దీవిని విధిరాతకు వదిలేశారు. 3 దశాబ్దాల తర్వాత 1979లో భారత నౌకాదళం ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. క్రూరమైన వలస పాలనకు సంబంధించిన గతానికి ప్రతిబింబాలుగా మిగిలాయి ఈ దీవిలోని శిథిల నిర్మాణాలు. త్రికోణాకార గోడల పైకప్పులు, సందడిగా ఉండే బజార్లు, ఇటాలియన్ టైల్స్, రంగులద్దిన గ్లాసు కిటికీలు, ఇవన్నీ ఒకప్పటి ఆడంబరానికి నిదర్శనాలు. కమిషనర్ బంగ్లా, సబార్డినేట్స్ క్లబ్, ప్రెస్బిటేరియన్ చర్చిల పైకప్పులు లేని శిథిలాలు, మరెన్నో పేరులేని పాడుబడ్డ భవనాల గోడలు మిగిలాయి ఇప్పుడు. పెద్ద పెద్ద మర్రి చెట్లు ఈ భవనాల్ని ఆక్రమించుకుంటున్నాయి. తమ ఊడలతో, వేళ్లతో ఈ శిథిలాల్ని చుట్టేస్తున్నాయి. 1900 ప్రారంభంలో వేటాడడం కోసం వివిధ రకాల జింకల్ని బ్రిటిష్ అధికారులు అండమాన్ దీవులకు తీసుకొచ్చారు. అయితే సహజమైన మాంసాహారులేవి ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఈ జింకలదే రాజ్యం అయిపోయింది. అడవిలో పెరిగే తాజా మొక్కల్ని ఇవి తినేసేవి. దీంతో కొత్త అడవి పెరిగేది కాదు. అడవి వృద్ధికి ఈ జింకలు పెద్ద అవరోధాలుగా మారాయి. ఈ జింకలే రాస్ ఐలాండ్ లో నివసిస్తున్నాయి. భారతదేశ వలస చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ శిక్షా కాలనీని మూసేయడంతో ముగిసిపోయింది. ఇది జరిగి ఇప్పటికీ 8 దశాబ్దాలు గడిచాయి. రాస్ ఐలాండ్ ఇప్పుడు బంగాళాఖాతంలో మర్చిపోయిన మచ్చ. మానవ జాతి అంతమైపోయాక భూగోళాన్ని ప్రకృతి స్వాధీనం చేసుకోవడం అనివార్యమైనప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో రేఖామాత్రంగా కళ్లకు కడుతోంది. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.